బ్యాక్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అంటే గిట్టని వారు సోషల్ మీడియాలో విషం గక్కుతున్నారు. ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. నూతన సంవత్సర సందర్భంగా పలువురు ప్రముఖులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ కలిశారు. శుభాకాంక్షలు తెలిపారు. అసలు వాస్తవం ఇదైతే ఇందుకు విరుద్ధంగా కొందరు గిట్టని వారు దుష్ప్రచారం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఆంధ్రజ్యోతి ప్రచురించినట్టుగా ఫేక్ వార్తను సృష్టించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ఫేక్ వార్తను సృష్టించి సర్క్యులేట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సిద్ధమవుతోంది. ఇలాంటివి ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అంటే గిట్టని వారు సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు, ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు. పూర్తి వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఒక ఫేక్ వార్త, నకిలీ వార్తను సృష్టించి వాటిని వైరల్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ట్విట్టర్ లో ఎక్స్ వేదికగా అరాచకం అస్తం అనేటువంటి ఒక పేజ్ తోటి ఆ పేజ్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన విష ప్రచారం కూడా మొదలు పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మనం ఆ పేజ్ లో ఉన్నటువంటి ఆ పేపర్ యొక్క క్లిప్పింగ్ చూసినా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫాంట్ నే వాళ్ళు యాజ్ టీజ్ గా ఆ ఫాంట్ ని యూజ్ చేస్తూ కూడా ఒక నకిలీ వార్తను కూడా సృష్టించడం జరిగింది. దీనిపైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతుల సంస్థలు ప్రస్తుతం అంటే చట్టపరమైనటువంటి చర్యలకు పూనుకుందని చెప్పాలి. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇప్పటికే సమాచారం అందించాము. దీనిపైన రేపు ఉదయం 10:30 ఈ పేజ్ అడ్మిన్ ఎవరు, ఈ పేజ్ ఎక్కడి నుంచి రన్ అవుతుంది అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిందితులైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కాకుండా మిగిలినటువంటి చాలా మీడియా సంస్థల్లోనూ మీడియా అంటే పేపర్ల యొక్క యాజమాన్యాలను కూడా వాళ్ళు కించపరుస్తూ ప్రభుత్వానికి వీళ్ళు అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పి చాలా అంశాలను కూడా ఆ యొక్క పేజ్ లో కూడా రాయడం జరిగింది. మిగిలినటువంటి మీడియా సంస్థలు కూడా కంప్లైంట్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదంతా కూడా కామెంట్స్ లో కూడా చాలా మంది ఈ వీళ్ళు రాసినటువంటి స్క్రిప్ట్ ను ఎవరు నమ్మడం లేదు, చాలా మంది వ్యతిరేకంగానే పోస్టులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ అంశాలన్నీ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేశాం. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో లాగిన్ ఐడీసీ వీటన్నిటిపైన కూడా పరిశీలిస్తున్నారు. 1-2 రోజుల్లో నిందితులను ఐడెంటిఫై చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ చంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.